దేవుని పటాలు ఎప్పుడు తీసి శుభ్రం చేయాలో తెలుసా? ముఖ్యంగా అమావాస్య రోజున ఎందుకు చేయకూడదు? ఈ చిన్న విషయాన్ని చాలామంది మిస్ అవుతున్నారు. మన ఇంటి దేవాలయం అనేది పవిత్రమైన స్థలం. ఇక్కడ శుభ్రత, నియమాలు చాలా ముఖ్యమైనవి. కానీ పటాలు ఎప్పుడు శుభ్రం చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనే విషయానికి చాలా మందికి తెలియదు. ఎప్పుడు శుభ్రం చేయకూడదు అంటే అమావాస్య రోజు. ఈ రోజు పితృదేవతలకు సంబంధించినది. అందుకే పటాలు తీసి శుభ్రం చేయడం మంచిది కాదు. గ్రహణం రోజులు, సూర్య, చంద్ర గ్రహణం. ఈ సమయంలో వాతావరణం శుభంగా ఉండదని నమ్మకం. అందుకే పటాలు, విగ్రహాలు తాకకుండా ఉండాలి. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి శుభ్రం చేయాలి. పూజ జరుగుతున్నప్పుడు, పూజ మధ్యలో పటాలు తీసేయడం, మనసు ప్రశాంతంగా లేనప్పుడు, కోపం, బాధ, ఆందోళన ఉన్నప్పుడు దేవుని పనులు చేయకూడదు. ఎప్పుడు శుభ్రం చేయాలి? ఉదయం స్నానం చేసిన తర్వాత, సోమవారం, గురువారం, శుక్రవారం వంటి శుభదినాల్లో, పండుగల ముందు రోజు, వారానికి ఒకసారి లేదా అవసరమైనప్పుడు శుభ్రమైన క్లాత్తో నెమ్మదిగా తుడవాలి. పటాలను నేలపై పెట్టకుండా గుడ్డపై ఉంచాలి. ముఖ్యమైన సూచనలు: ఎప్పుడూ భక్తితో, శ్రద్ధతో చేయాలి. శుభ్రం చేసిన తర్వాత దీపం వెలిగించి పూజ చేయండి. దేవుని మందిరం శుభ్రంగా ఉంటే మన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇవి చిన్న నియమాలు అయినా మన జీవితంలో మంచి మార్పు తీసుకువస్తాయి.